హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, 30,750 కొత్త ఉద్యోగాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం. ఫ్యూచర్ సిటీకి పారిశ్రామికవేత్తల మద్దతు లభించిందని వెల్లడి. దక్షిణ కొరియాకు బయలుదేరిన సీఎం అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశాం. పెట్టుబడుల వెల్లువతో అపార ఉద్యోగ అవకాశాలు. శ్రీధర్ బాబు. ఎందుకు ప్రజలు ఇటువంటి విషయాల్ని నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు అని చెప్పి మనం మాట్లాడుకుంటే, గతంలో కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా విదేశీ పర్యటనలు చేశారు. అక్కడికి సంబంధించినటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో మీటింగ్స్ పెట్టారు, వాళ్ళతో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు, ప్రెస్ మీట్లు పెట్టారు, రకరకాల పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలు ప్రకటించారు. ఈ ఐటీ రంగాన్ని హైదరాబాద్లో తీవ్ర స్థాయిలో అభివృద్ధి చేశామని చెప్పి వాళ్ళు కూడా చెప్పుకున్నారు. ఇట్లా ప్రతి సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా, చైనాకు సంబంధించినటువంటి వ్యక్తులు, అమెరికాకు సంబంధించినటువంటి పెట్టుబడి సంస్థలు, ప్రతి సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ డెవలప్మెంట్ ఎట్లుందో చూసి వచ్చి ఇక్కడ మేము డెవలప్మెంట్ చేస్తామన్నటువంటి పేరు మీద కూడా టూర్స్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కానీ తెలంగాణ ప్రాంతము లోపట హైదరాబాదులో పెట్టుబడులు పెట్టిన తర్వాత ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఐటీ హబ్బులు ఏర్పాటు చేసినాక కూడా ఉద్యోగ అవకాశాలు ఎవరికి వచ్చాయి, ఎంతమందికి వచ్చాయి, నిరుద్యోగ సమస్య అనేది ఎందుకు పెరిగింది, ఎందుకు విద్యార్థులు యువకులు నిరుద్యోగులమని చెప్పుకుంటూ రోడ్ల మీదకి వచ్చి ఆర్తనాదాలు చేశారు, ఎందుకు ప్రభుత్వాన్ని గద్దెదించవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది, ఎందుకు వేల మంది లక్షల మంది నిరుద్యోగంతో అల్లల్లాడిపోతూ ఉన్నారు, ఎందుకు తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఒక అత్యున్నతమైనటువంటి సమస్యగా, ఒక కష్టమైనటువంటి సమస్యగా, ఒక క్లిష్టమైనటువంటి సమస్యగా తయారైంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు అరచేతిలో చంద్రమండలం చూపెట్టి ప్రజలను మోసగించాలన్నటువంటి ఆలోచనతో మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మాత్రం మీ కంపెనీలు మీ వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ పెట్టుబడులను తీసుకొస్తున్నామని చెప్పి మీ యొక్క కుటుంబాలకు మేలు చేసే విధంగా మీ కాంట్రాక్టులు మాట్లాడుకుంటే మాత్రం ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించరు. కాబట్టి ఇది నాటకం కాకుండా నిజమవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి కాబట్టి విశాలమైనటువంటి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇట్లా చేస్తున్నామని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. కానీ మీ యొక్క జిల్లాల పర్యటన ఏమైందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు దక్షిణ కొరియాకు, అమెరికాకు, లేకపోతే చైనాకు, ఇంకా రకరకాలైనటువంటి దేశాలకు మీరు పర్యటించవలసినటువంటి అవసరం లేదు. సంస్థ యొక్క ప్రతినిధులు మీరు ఇక్కడ రిసోర్సెస్ కల్పించినప్పుడు డెఫినెట్గా తెలంగాణ ప్రాంతం లోపల పెట్టుబడులు పెట్టడానికి ఎప్పటి నుంచో ఎన్నో సంస్థల యొక్క ప్రతినిధులు కావచ్చు, ఎన్నో పెట్టుబడి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టుగా ఎన్నో సందర్భాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది, ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి రిసోర్సెస్ ఎక్కడ దొరకవు కాబట్టి ప్రతి సంస్థ కూడా ఇక్కడ వారి యొక్క పెట్టుబడులు పెట్టడానికి, వారి యొక్క కంపెనీలు ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఖచ్చితంగా మొగ్గు చూపుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భూమి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ రిసోర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ రిసోర్స్ కావచ్చు, ప్రతి వనరు కూడా డెఫినెట్గా ఒక కంపెనీ పెట్టడానికి చాలా సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఇక్కడ పెట్టడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది చూపెడతారు. కానీ ముఖ్యమంత్రి గారు, మీరు జిల్లాల పర్యటన కనుక చేస్తున్నట్టయితే కేవలం హైదరాబాద్ను చూసి తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కూడా అంచనా వేయడం చాలా తప్పు. ఎందుకంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల లోపల ఇప్పటికీ ఒక 20-30 సంవత్సరాల క్రితం తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి అంతో ఇంత అభివృద్ధి చెందినటువంటి జిల్లా కేంద్రాల పక్కన ఉన్నటువంటి గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ లోపల ఉన్నటువంటి అత్యంత మారుమూల గ్రామీణ ప్రాంతాలు అదే విధంగా ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నాయి. మట్టి రోడ్లు, ఎడ్ల బండ్లు, మట్టి గచ్చులతోటే ఇంకా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. పొరకతోటి కాంపౌండ్ వాళ్ళు కట్టుకునేటటువంటి పరిస్థితి ఆదిలాబాద్ డిస్టిక్లో ఇంకా ఉంది. ఆదివాసీలకు సంబంధించినటువంటి గ్రామాలు ఇంకా అభివృద్ధి లేకుండా ఉన్నాయి, కరెంటు లేకుండా ఉన్నాయి, నెట్వర్క్ లేకుండా ఉన్నాయి, స్కూల్స్ లేకుండా ఉన్నాయి, విద్యా వైద్యానికి చాలా దూరం లోపల ఉన్నారు. మీరు తిరగాల్సింది అక్కడ, మీరు అభివృద్ధి చేయాల్సింది అది. నిరుద్యోగ సమస్య ఖచ్చితంగా తీవ్రమైనటువంటి సమస్యే. దాని గురించి
ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగాల రూపకల్పన చేయడంలో మీరు దృష్టి కేంద్రీకరించాలి. కానీ ఇక్కడ ప్రైవేటు సంస్థల పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తాం, మేము గత ప్రభుత్వం లెక్కనే ప్రవర్తిస్తామంటే గలవది. మీరు జిల్లాల పర్యటన కొనసాగించాలి. ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, అక్కడ సమస్యలను పరిష్కరించాలి. జేపీసీ ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలి. సెబీ చైర్పర్సన్పై హిండెన్బర్గ్ ఆరోపణల మీద దర్యాప్తు జరపాలి. మాధవి రాజీనామా చేయాలి. విపక్షాలు సుప్రీం సుమోటోగా స్వీకరించాలి. ఖర్గే సెబీ విశ్వసనీయతకు భంగం. రాహుల్ తక్షణం దర్యాప్తు జరిపించాలి. ఏచూరి ఆర్థిక వ్యవస్థల హైజాక్ ఆర్జేడీ ఇదంతా విదేశీ కుట్ర. విపక్షాలు వారికి సహకరిస్తున్నాయి. బీజేపీ ఈ రకమైనటువంటి రెస్పాన్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక కార్పొరేట్ వ్యక్తికి ఈ యొక్క దేశ సంపదనంతా కూడా ఒకే చోట కేంద్రీకృతం చేస్తున్నటువంటి వ్యక్తికి ఇక్కడ ప్రజల సంపదనంతా తన ప్రయోజనాల కోసం, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం లక్షల కోట్ల సంపదను ఒకే చోట కూడబెడుతున్నటువంటి వ్యక్తికి విశాలమైనటువంటి ఈ దేశం యొక్క ప్రజల ప్రయోజనాల్ని పూర్తిగా ధ్వంసం చేస్తూ షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఆ విధంగా కూడా నల్లధనాన్ని మరి చాలా వరకు కూడబెట్టుకున్నటువంటి వ్యక్తి, అట్లాంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, గతంలో షెల్ కంపెనీస్ రన్ చేస్తున్నాడు అన్నటువంటి విషయం మీద కూడా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని వెనకేసుకు రావడము, విదేశాల కుట్ర అని చెప్పడము ఎంత దారుణమైనటువంటి విషయము. ఎందుకు దర్యాప్తు జరపదు? ఈ పార్టీకి ఇది ఒక కాంగ్రెస్ మ్యానో లేకపోతే ఇంకొక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తే వాళ్ళ మీద ఎన్ని వేట కుక్కల్ని వదిలి మీరు ఈరోజు వారి యొక్క పరిస్థితిని దిగజార్చే ప్రయత్నం చేసుండేవారు. అదానీతోటి పోల్చుకుంటే కేవలం 100 కోట్ల స్కామ్లో ఈరోజు కవితను, ఢిల్లీ ముఖ్యమంత్రిని, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి బయటికి రానివ్వకుండా చేస్తున్నటువంటి మీరు మీ పార్టీకి ఒబీడియంట్గా లేకపోతే ఎంతోమంది కాంగ్రెస్ వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేసి లేకపోతే నిరూపించి తర్వాత వాషింగ్ పౌడర్ నిర్మా లేక మీ పార్టీలో కలుపుకున్నటువంటి మీరు ఈరోజు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఈరోజు ఎందుకు అదాని గురించి మీరు ప్రశ్నించట్లేదు? ప్రశ్నించకపోయినా పర్వాలేదు, కానీ ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈ దేశ ప్రజల యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టకుండా కేవలం అదాని వ్యక్తిగత ప్రయోజనాన్ని కాపాడడానికి పార్లమెంటు సాక్షిగా ఈ దేశ ప్రజలందరూ చూస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మీరు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడతారు? ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఒక కార్పొరేట్ శక్తిని మీ ప్రభుత్వం వెనకేసుకొచ్చి మాట్లాడుతుందా? ఇది ఎక్కడైనా, ఇది ఎంతవరకైనా న్యాయమా? ఈ విషయం మీద పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు సుమోటోగా డెఫినెట్గా స్వీకరించి దీని మీద దర్యాప్తు కూడా జరపాలి. తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది. డ్యాంలో 19వ గేట్ ఎత్తుతుండగా తెగిన చైన్ లింక్. వరదలో గేట్ గల్లంతూ ఇప్పటికిప్పుడు మరమ్మతులు కష్టం. నీటి నిల్వ 40 టీఎంసీలకు తగ్గితేనే కొత్త గేటు అమర్చే ఛాన్స్. దిగువకు 65 టీఎంసీలు ఇప్పటికే నిండుగా శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం కూడా వచ్చే నీరు సముద్రంలోకి. తుంగభద్ర డ్యాంలో క్రస్ట్ గేట్ కొట్టుకుపోయింది. ఇక్కడ మనం ఫోటోలో చూస్తూ ఉన్నాం. సాగర్ క్రస్ట్ గేట్లు భద్రమేనా? తుంగభద్ర ఘటనతో అనుమానాలు. 2 ఏళ్ల కిందట మొరాయించిన 1వ నెంబర్ గేటు వరదలప్పుడే మరమ్మత్తు. మామూలు రోజుల్లో నిర్లక్ష్యం. మరి అందుకే ముందే చూసుకోవాలి. అధికారుల నిర్లక్ష్యము ఎంతటి నష్టాన్ని, ఎంత తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరుస్తుంది అనేది మనం గతంలో జరిగినటువంటి సంఘటనలు చూస్తున్నాం, ఇప్పుడు వర్తమానంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం రాగానే అయిపోయిందా? అధికారుల యొక్క నిర్లక్ష్యాల వల్ల ఎన్ని రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు. వసతి గృహ హింస, అద్దె భవనాలు, అధ్వానంగా సౌకర్యాలు, కలుషిత ఆహారంతో పదే అస్వస్థతకు గురవుతున్నటువంటి విద్యార్థులు, ప్రాంగణాల్లో పిచ్చి మొక్కలు, పాము కాట్లతో పిల్లలు మృతి, దోమల బెడదతో జ్వరాలు, ఎలుకలు కొరికి అస్వస్థత, ఇరుకు గదుల్లోనే తరగతులు, అక్కడే పడక గదులు కూడా, కార్పెట్లు, చద్దర్లు లేనే లేవు, 3 జతల దుస్తులు ఇవ్వలే, శాశ్వత భవనాలు నిర్మిస్తేనే సమస్యకు పరిష్కారం, కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత, పాము కాటుకు విద్యార్థి మృతి, డెంగీ జ్వరంతో విద్యార్థి దుర్మరణం, ఇటీవలి కాలంలో పెరిగిన కథనాలు ఇవి. మరీ ముఖ్యంగా గురుకులాల వసతి గృహాల్లోని విద్యార్థులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. యాదాద్రి జిల్లా కేంద్రంలోని గురుకుల స్కూల్ పైకప్పు ఇలా. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు ఎక్కడున్నారు? మీరు దయచేసి ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, మరి అజ్ఞాతంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల ముందుకు వచ్చి, మరి గురుకులాలకు మీరు అప్పట్లో సెక్రటరీగా చేశారు కాబట్టి
వాటి యొక్క పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైంది. మీరు వచ్చినాకనే గురుకులాల యొక్క పరిస్థితి మారిపోయిందని చెప్పి తెగ డప్పు కొట్టుకున్నటువంటి మీరు మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మీరు ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సంఘీభావాన్ని ప్రకటించి వాళ్ళకు న్యాయం చేకూర్చే విధంగా మీరు పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు పూర్తి స్థాయిలో ఒక గొప్ప రాజకీయ నాయకుడు, మీరు నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం అయితే కళ్ళు తెరిచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది, భూతద్దాలు పెట్టుకొని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. గత ప్రభుత్వము మేము ఏమో చేసినాం, మేము పీకి కట్టలు కట్టినామని చెప్పి చెప్పుకున్నటువంటి ప్రభుత్వము మరి ఒక్కసారి యాదాద్రి జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నది స్కూలు అనేది ఇక్కడ మనం చూడాలి. 20-30 సంవత్సరాల క్రితము, 50 సంవత్సరాల క్రితము కట్టినటువంటి ఇల్లు కూడా మా దగ్గర ఉన్నాయి. అట్లాంటి ఇళ్లలో మేము బ్రతుకుతున్నాం. మరి గిట్ట ఎప్పుడు ఊడిపోవు. కేవలం హాస్పిటళ్ళల్లో లేకపోతే భవనాలు, ఇట్లాంటి స్కూల్స్కి కట్టినటువంటి భవనాలల్లో మాత్రమే ఇట్లా ఈ విధంగా ఊడిపోతాయి. ఎందుకు? కాలేజీలు స్కూల్స్లలోనే ఈ విధంగా కట్టినటువంటి స్లాబు పెచ్చులు ఊడిపోవడం అక్కడనే చూస్తాం, ఇంకెక్కడ చూడం, ఇళ్లలో చూడం. ఎందుకు చూడం? ఎందుకంటే దీన్ని కట్టే కాంట్రాక్టర్ కావచ్చు, ఈ కట్టే సమయంలో వీటికి పర్మిషన్లు, రకరకాలైనటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఇచ్చేటటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళు నాణ్యత లోపం చేసి అట్లట్లా ఏదో పిట్టగూడు కట్టినట్టు కట్టి ఆ నిధులన్నీ కూడా సర్వనాశనం చేసి మింగేసే అవినీతి అధికారుల నిర్లక్ష్యపు ధోరణికి నిదర్శనమే ఈ భవనాలు. ఇట్లాంటి పరిస్థితుల్లో పేద విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్, కేంద్ర బడ్జెట్ విద్య మీద ఏర్పాటు చేసినటువంటి మొత్తము కనీసము ఆ భవనాలను పునర్నిర్మించడానికి కూడా సరిపోయినటువంటి పరిస్థితి. విద్యా వ్యవస్థ మీద మీకు అంత గొప్ప పట్టింపు ఉన్నది. అట్లా ఎన్నోసార్లు మొత్తుకున్నాం, అవి సరిపోవు, ఆ నిధులు సరిపోవు, యూనివర్సిటీ లోపల మంచిగా లేవు, కాలేజీలు మంచిగా లేవు. ఉల్లిగడ్డ బాంబు తీసుకొచ్చి పేల్చితే గోడలు కూలిపోయే పరిస్థితులలో కాలేజీ యొక్క భవనాలు, మన స్కూల్స్ యొక్క భవనాలు ఉన్నటువంటి పరిస్థితి. కనీసము ప్రాథమిక వైద్య సహాయం కూడా పిల్లలకు అందకపోవడం ఏమిటండి? స్కూల్లో కూర్చుండబెట్టే వాళ్ళకు వైద్యం చేసే పరిస్థితి ఎందుకు ఏర్పడతా ఉంది? ప్రాథమిక చికిత్స కూడా అందించే పరిస్థితుల లోపల ఈరోజు గురుకులాలు లేవు అని చెప్పనంటే ఎంత దారుణమైనటువంటి స్థితికి గత ప్రభుత్వం దిగజార్చింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. విద్య మీద పెట్టలేదు, వైద్యం మీద పెట్టలేదు. ఇక్కడ అభివృద్ధి కావాలి, పెట్టుబడులు రావాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి. ఎవడు చదువుకుంటాడు? ఇక గిట్లాంటి పరిస్థితులు కల్పించినప్పుడు ప్రైవేట్లో చదువుకున్నవానికే కదా ఉద్యోగాలు వచ్చేటి. అంటే కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే కదా మేము మంచి చేస్తామని చెప్పి మీరు చెప్పుకునేది. విద్యా వ్యవస్థ మీద సరైనటువంటి ప్రమాణాలు ఉండేయట, సరైనటువంటి నాణ్యత ఉండదట, సరైనటువంటి సౌకర్యాలు ఉండేయట, ఖచ్చితంగా చదువుకోనట, అంత కష్టపడుకుంటా, లేకపోతే చచ్చిపోనట. అట్లా చదువుకోనంటే మేము ఉద్యోగాలు ఇస్తాం, పెట్టుబడులు పెట్టి అని చెప్పి ఇక్కడ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క పూర్తి ప్రవర్తన ఆ విధంగానే ఉన్నది, కనబడేటటువంటి ప్రవర్తన. జ్వర స్వైర విహారం రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలు, డెంగీ, మలేరియా ఏజెన్సీ జిల్లాల్లో ఎక్కువ, ఇంటికి ఒకరిద్దరు బాధితులు, దోమల బెడద తీవ్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు కరువు. ఆసిఫాబాద్ జిల్లాలో జ్వరంతో 2 మృతి, ఇబ్రహీంపట్నంలో 8 నెలల శిశువు కూడా వైద్యుల నిర్లక్ష్యంతోనే అంటున్నటువంటి కుటుంబ సభ్యులు. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు మరి ఏజెన్సీ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సీజన్ వర్షాకాలం కావడంతో మరి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఈ దోమల బెడద, ఈ విషజ్వరాల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్లకు వైద్య సహాయం అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో పార్ట్ టైం డ్యూటీ చేస్తూ మీ సొంత హాస్పిటల్స్ కట్టుకొని వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్లకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాము. ఎందుకంటే ఈ పరిస్థితి లోపల, ఈ విషజ్వరాలు ప్రబలుతున్నటువంటి పరిస్థితుల లోపల కాస్త ఫుల్ టైం డ్యూటీ చేసి ప్రజలకు అంతో ఇంతో సేవ చేస్తే బాగుంటుంది. మీ ఇష్టం, లేకపోతే మీ ఇష్టం. 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, ఎస్ఎల్బీసీ డిండి ఎత్తిపోతలే లక్ష్యం. సీతారామతో ఖమ్మం సస్యశ్యామలం. 15న సీఎం రేవంత్ చేత ప్రాజెక్టు ప్రారంభం. సీతారామ ట్రయల్ రన్ ప్రారంభంలో ఉత్తమ్. రైలు పట్టాలపై ఘోరం, రైలు ఢీకొని 2 కూతుళ్లతో సహా రైల్వే ట్రాక్మెన్ మృతి. భర్త, కన్న బిడ్డలను కళ్ళెదుటే కోల్పోయిన భార్య. మేడ్చల్లోని గౌడవెల్లి రైల్వే స్టేషన్లో దుర్ఘటన. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అయిపోయినాక అయ్యో అంటే ఏమున్నది?
అసలు నిజంగా సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కళ అని చెప్పి 100 సార్లు చెప్పుకున్నాడు. సస్యశ్యామలం అని చెప్పి మీరు ఇప్పుడు చెప్తారు. 3 జిల్లాల్లో 4200 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లకు మెదక్, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో భూసేకరణ. ఇప్పటికే భూముల గుర్తింపు పూర్తి. ఏడాదిలోపు సేకరణకు ప్రభుత్వ ప్రణాళిక. ముచ్చర్లలో 1500 ఎకరాల్లో మరో క్లస్టర్. ఫార్మా క్లస్టర్ అవుతుందో భూములు సేకరించే క్లస్టర్ అవుతుందో వేచి చూడాలి. ఎందుకంటే భూములను సేకరించుడు ఈ విధంగా ఫార్మా క్లస్టర్ల పేరు మీద, లేకపోతే రోడ్ల విస్తరణటువంటి పేరు మీద, అభివృద్ధి పేరు మీద వేల ఎకరాల ప్రజల భూమిని ఆక్రమించినటువంటి ప్రభుత్వం ఇంతవరకు 1 ఎకరం తిరిగి ఇవ్వలేదు ఎవరికి. 1 ఎకరము కాదు, 1 గుంట, 1 గజం జాగా ఎవరికి ఇవ్వలే. ఇచ్చిన వాగ్దానాల ప్రకారం అని ఇవ్వలే. మీరేం మాట్లాడారు కదా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు కేసీఆర్, ఏమైందని చెప్పి మరి మొత్తం బట్టలు చింపుకున్నటువంటి మీరు మీడియా ముంగడికి వచ్చి ఈరోజు మీరెందుకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పించి. నిజంగా అటు పత్తిత్తి లెక్క మాట్లాడి మళ్ళా దొంగ లెక్కలలో మాట్లాడేటటువంటి లైవ్ పర్ఫార్మెన్స్ని కేవలం రాజకీయంలో మాత్రమే చూస్తాం మనం. అట్లా అన్నమాట. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇట్లాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.